అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఓట్స్ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఉప్మా రవ్వతో కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఓట్స్ ప్యాకెట్ అండి. రోల్డ్ ఓట్స్ అంటారు. ఈ ఓట్స్ చాలా మంచిది ఆరోగ్యానికి. అందుకే ఇవి తీసుకోండి. వాటర్ గ్లాస్తో గ్లాస్ ఓట్స్ తీసుకోండి. ఇవి కళాయిలో వేసి 10 నిమిషాలు వేయించుకోండి. వేయించుకుని పక్కకు తీసుకున్నాక అదే కళాయిలో సేమ్ గ్లాసుతో గ్లాసు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా! దీన్ని తీసుకుని వేయించుకోండి. ఇలా వేయించుకుని దీన్ని కూడా పక్కకు తీసుకుని అదే కళాయిలో ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని టేస్ట్‌గా ఉంటుంది. వెయిట్ లాస్‌కి ఇది ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ యూజ్ చేసేవాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి వేసి, కొన్ని జీడిపప్పు పలుకులు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి ఒక్కసారి వేయించుకుని ఇందులో అల్లం, పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నవి వేసుకుని ఒక్కసారి వేయించుకుని ఇందులోనే ఒక క్యారెట్టు, ఒక టమాటా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇది చాలా టేస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి ఇవి వేగే వరకు వేయించండి. ఇలా వేగినాక గ్లాసు ఓట్స్‌కి గ్లాసున్నర వాటరు, గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసుల వాటర్, మొత్తం 3:30 గ్లాసులు వాటర్ వేసి సరిపడా సాల్ట్ వేసి కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓన్లీ ఓట్స్‌తో కూడా చేసుకోవచ్చు. గ్లాసుకి గ్లాసున్నర వేసి ఈ 2 కలిపి చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా మూత పెట్టి వాటర్ మరిగినాక ముందుగా ఓట్స్ వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఈ విధంగా ఉడికినాక ఓట్స్ ఉడకడానికి టైం పడుతుందండి. అందుకని ముందుగా ఓట్స్ వేసుకోండి. ఓ 10 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఇదిగో కొద్దిగా వాటర్ ఉండగా ఉప్మా రవ్వ వేసుకుని కలుపుకోండి. ఈ విధంగా ఉండలు చుట్టకుండా చల్లుకుంటా కలుపుకుంటే బాగా వస్తుంది. ఇలా ఈ విధంగా బాగా కలిపినాక దగ్గర పడుతుంది అన్నప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసి ఉప్మా రవ్వ వేసిన కాడి నుంచి సిమ్లోనే ఉంచండి. మూత పెట్టండి. బాగా మగ్గుతుంది, పొడి పొడిగా అవుతుంది. ఇంకా ఈ విధంగా అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గించండి. అంతేనండి, ఓట్స్ ఉప్మా రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.